హెచ్ఎంపీవీ అంటే ఏంటిది? నిజంగా హెచ్ఎంపీవీ ఉందా? ఎందుకు ఇంతలా ట్రెండ్లో ఉంది హెచ్ఎంపీవీ అంటే? ఇది ఒక వైరసా లేదంటే ఇది ఒక రూమర్సా? ప్రపంచమంతా అతలకుతలం అవుతుంది. ఎందుకు? ఈరోజు వెడ్నెస్డే, హైదరాబాద్ లో కూడా హెచ్ఎంపీవీ వచ్చిందని అన్నారు. ఇవన్నీ నిజమా? నిజంగా హెచ్ఎంపీవీ ఉంటే మనుషులకు ఏమవుతుంది? దీనివల్ల మనం ఏమైనా చనిపోతామా? ఈ ప్రతి క్వశ్చన్స్ కి మీకు సమాధానం కావాలంటే నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక ఇంట్రెస్టెడ్ టాపిక్ చెప్తాను. ఏంటంటే నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటివి మరెన్నో అప్డేటెడ్ న్యూస్ అన్ని మీకు అందుతూ ఉంటది. కిందున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఇక్కడ నుంచి అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది టాపిక్. హెచ్ఎంపీవీ అనే వైరస్ ఎందుకు ఇంతలా స్ప్రెడ్ అయిందంటే COVID-19 అనే పేజ్ వాళ్ళు అఫీషియల్ గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని లాంచ్ చేసి కూడా దాదాపు 10 days అవుతుంది. అలాగే 12 million plus వ్యూస్ ఉన్నాయి దీనికి. అయితే ఇది ఏంటంటే చైనా ఒకటి డిక్లేర్ చేసింది. చైనా డిక్లేర్ విత్ ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విత్ ఏ న్యూ పాండమిక్ అని. అంటే ఇట్ ఈస్ ఎ పాండమిక్. ఏంటంటే షాంఘై మంగోలియా అనే స్టేట్ లో ఆ స్టేట్ మొత్తానికి చాలా అంటే చాలా విపరీతంగా హెచ్ఎంపీవీ స్ప్రెడ్ అవ్వడం వల్ల హాస్పిటల్స్ అన్ని నిండిపోయినాయి. ఇక్కడ నుంచి అయితే టాపిక్ చాలా ఇంట్రెస్టెడ్ ఉంటుంది, మీరు స్కిప్ చేయకండి. అసలు ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వైరస్ రావడానికి కారణం ఏంటనేది కూడా నేను క్లియర్ గా మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా మీరు జాగ్రత్తగా వినండి. ఈ వైరస్ ఏంటంటే 2001 లో నెదర్లాండ్ లో బర్డ్స్ కి వచ్చే వ్యాధి. ఇది ఫస్ట్ గా 2001 నెదర్లాండ్ లో బర్డ్స్ కి వచ్చింది. దీన్ని అప్పుడు ఏమనే వాళ్ళంటే ఇది బర్డ్స్ వైరస్ అంటే దానికి పెట్టిన పేరు ఏంటంటే ఏవియన్ మెటాన్యూమో వైరస్. ఇది ఇప్పుడు దీన్నే హ్యూమెన్ అంటే హ్యూమెన్ కి వచ్చింది కాబట్టి హ్యూమెన్ మెటాన్యూమో వైరస్ అని పేరు మార్చడం జరిగింది. అలాగే మొట్టమొదటిసారి మనుషులకు ఎప్పుడు వచ్చిందంటే 2001 యునైటెడ్ స్టేట్ లో రావడం జరిగింది. ఇది అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇది పెద్దగా ఏమంటారు పెద్దగా ఏదో సృష్టించిందని అనుకోవద్దు. ఇది కామన్, ఇది ఎవరికైనా వస్తుంది వ్యాధి అనేది. అయితే మనం ముందుగా దీని లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. అంటే దీని సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుందాం. హెచ్ఎంపీవీ సిమ్టమ్స్ ఏంటిది తెలుసుకుందాం. అది ఇప్పుడు ఏంటంటే ముందు ఫీవర్, జ్వరం రావడం కానీ, కోల్డ్ లేదంటే సర్ది అవ్వడం కానీ, కాఫ్ లేదంటే దగ్గు రావడం కానీ, స్నీజింగ్ లేదంటే తుమ్ము రావడం కానీ. అలాగే దీంతో పాటు చాలా ముఖ్యమైనది ఏంటంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్, అంటే సరిగ్గా మనకు శ్వాస ఆడకపోవడం వల్ల. ఇవి దాని యొక్క సిమ్టమ్స్ అనమాట. అలాగే ఇది ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది, అసలు ఏ ఏజ్ వాళ్ళకి రిస్క్? ఇది ఏంటంటే చిన్నపిల్లలకు 5 years కంటే బిలో ఉన్న వాళ్ళకు మరియు 65 సంవత్సరాల కంటే పెద్ద వాళ్ళకి ఇది వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనలో సిమ్టమ్స్, ఇమ్యూన్ సిమ్టమ్స్ అనేది తక్కువగా ఉంటాయి. అంటే వ్యాధి నిరోధక శక్తి అంటారు కదా, అది మనలో తక్కువగా ఉందనుకో అది వాళ్ళకు కూడా వస్తుంది. అంటే దానికి ఏజ్ మాత్రం సంబంధం లేదు. ఇమ్యూన్ సిస్టమ్ అనేది తక్కువ ఉందంటే ఖచ్చితంగా అది అందరికి వస్తుంది. అంతేకాకుండా హ్యూమన్ మెటాన్యూమో వైరస్, ఈ వైరస్ ఏంటంటే ఎలా స్ప్రెడ్ అవుతుంది ఎక్కువగా అంటే మనము ఇతరుల ముందు ఎవరికైతే ఈ వైరస్ వచ్చిన పిల్లలు ఉంటారో వాళ్ళు ఇతరుల ముందు దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, లేదంటే వాళ్ళతో మనం చేతులు కలిపినప్పుడు కానీ, లేదంటే వాళ్ళ ఫేస్ ని టచ్ చేసినప్పుడు కానీ ఇది వాళ్ళ వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఈ వైరస్ వల్ల ఏమవుతుందంటే లంగ్స్ అనేది ఎక్కువగా దెబ్బతినడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఎక్కువగా అయితే మన చైనా వాళ్ళే ఫేస్ చేస్తున్నారు. ఇది ఏంటంటే లంగ్స్ కి కొంచెం ఎఫెక్ట్ ఉంటుందండి. లంగ్స్ కి అంటే ఈ వైరస్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే 3 to 5 days తగ్గిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వైరస్ కి వ్యాక్సిన్ అనేది ఇంకా రాలేదు. ఇదేంటంటే మనకి ఏవైతే మనకు ఈ ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడు జ్వరం కానీ, లేదంటే కోల్డ్ కానీ, స్నీజింగ్ కానీ, ఇలా ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి చూసి మందిస్తూ డాక్టర్లు తప్ప దీనికి అఫీషియల్ గా ఇంకా వ్యాక్సిన్ అనేది రాలేదు. ముఖ్యంగా మన ఇండియా విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే నేనైతే దీన్ని పెద్దగా పట్టించుకోనండి. నా దృష్టిలో ఇది ఏంటంటే మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్ మీ అందరికీ తెలుసు కదా. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఏదైతే ట్యూబ్ వాడతామో, టాబ్లెట్లు వాడతామో, ఇలా అయితే తగ్గిపోతుందో. అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే అది ఏంటంటే పచ్చితనం, పచ్చిగా ఉన్నప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కదా. ఇది కూడా అంతే, ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది మనకు పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీంతో మనకు ఇంకా ఎటువంటి ఎఫెక్ట్ కూడా లేదు. ఇంకోటి ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఈ పర్టికులర్ గా ఏదైతే హెచ్ఎంపీవీ ఉందో, హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఉందో, ఇదైతే వింటర్ సీజన్ ఎక్కువగా వస్తుంది. వింటర్ అంటే చలికాలంలో, మరియు స్ప్రింగ్ సీజన్ అంటే తెలుసు కదా మీకు, వసంత ఋతువు అంటే వేసవి కాలం కూడా అని కూడా మనం అనొచ్చు. ఈ వసంత ఋతువులో కూడా ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఇదే ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ చైనా వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు ఇది ఇలా వస్తుందని.
మరియు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మన ఇండియా విషయానికి వస్తే దాంట్లో కూడా మన 2 తెలుగు స్టేట్లు ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు వాళ్ళు కూడా స్పష్టంగా ఏం చెప్పారంటే ఇప్పుడైతే మనం ప్రతి హాస్పిటల్లో 20 బెడ్లు పెంచుతున్నాం, అంటే 20 బెడ్స్, ఇంకా పేషెంట్స్ కి 20 బెడ్స్ పెంచుతున్నారంట. ఎటువంటి ఎఫెక్ట్ రాకుండా ఇన్ కేస్ మన దగ్గర ఎటువంటి ఏదైనా ఒక హెచ్ఎంపీవీ వైరస్ వచ్చిందని తెలిసిందనుకో వాళ్ళ కోసం ముందే మనము జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు చేశారు. అంతేకాకుండా మన తెలంగాణలో ఎవరైతే హెల్త్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజ నరసింహ గారు ఉన్నారో అతను కూడా రీసెంట్ గా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది, అందరితో చర్చించడం జరిగింది. మీరు చూసుకుంటే మీకు పక్కన పెడితే చూడండి ఒకసారి. వాళ్ళు కూడా మనకు హాస్పిటల్స్ అయితే అన్ని బాగానే రన్ అవుతున్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏ వైరస్ వచ్చినా మనము తట్టుకోగలుగుతాం అంటారు. అలాగే యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా, మీ అందరికి ఐడియా ఉంటుంది జేపీ నడ్డా హెల్త్ మినిస్టర్, మన యూనియన్ హెల్త్ మినిస్టర్, అతను కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ వాళ్ళతో మరియు డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళతో కూడా డిస్కస్ లో ఉన్నారు, ఇంకా వాళ్ళతో టచ్ లో ఉన్నారన్నమాట. ఇలా అడగడం వల్ల చెప్పారంటే మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇది వస్తూ ఉంటది పోతూ ఉంటదని. ఇంకా ఇప్పుడు ఫస్ట్ మన ఇండియాలో మొట్టమొదటిగా ఎక్కడ కేసు స్టార్ట్ అయింది, నిజంగా ఇది వచ్చిందా అంటే వచ్చిందండి. ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ కేసు బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో ఒక చిన్నారి 8 నెలల చిన్నారికి ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ వచ్చింది. అలాగే నిన్న మండే ఏమని డిక్లేర్ చేశారంటే బెంగళూరులో అయితే 2 కేసెస్ ఉన్నాయంట. మరియు నాగపూర్ మహారాష్ట్రలో కూడా 2 కేసెస్ వచ్చాయండి. ఇప్పుడు కేసెస్ వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది నేను చెప్పే సజెషన్ ఏంటంటే మాస్క్ ధరించండి కంపల్సరీ. ఇలా మీ దగ్గరలో మీ పరిసరాలలో ఎవరికైనా వచ్చి ఉంటే మాస్క్ ధరించండి, కొంచెం కేర్ తీసుకోండి అంతే. ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఒక 5 డేస్ లేదా 6 డేస్ వరకు మీరు అలా చూసుకోండి. ఇంకా ఏంటంటే గుజరాత్ అహ్మదాబాద్ లో 1 కేసు వచ్చిందండి. ఇంకా చెన్నై విషయానికి వస్తే 3 నెలల చిన్నారి అంట, చెన్నైలో కూడా 2 కేసులు రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే హైదరాబాద్ లో కూడా ఈ కేసు వచ్చిందని అందరూ అంటున్నారు. మరి నిజంగా వచ్చిందా లేదా అనేది నేను మీకు కన్ఫర్మ్ చేస్తాను, వినండి. ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే ఈ రోజు అనగా బుధవారం పొద్దునే మీలో చాలా మంది వేడి న్యూస్ చూసి ఉంటారు, 11 మందికి హెచ్ఎంపీవీ అనే వైరస్ వచ్చిందని. అవునండి వచ్చింది, కానీ అది ఈ రోజు కాదు, మరి నిన్నటితో మొన్నటితో కాదు, గత ఏడాది డిసెంబర్ 28, 2024 ఆ రోజు మణి మైక్రోబయాలజీ అనే ల్యాబ్ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పారు ఏంటంటే వాళ్ళ దగ్గర 258 మంది పరీక్ష చేయించుకోవడానికి వచ్చినారంట. అందులో కేవలం 11 మందికే ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ ఉంది. అది కూడా నిన్న అనగా మంగళవారం ఆ హెచ్ఎంపీవీ అనే వైరస్ క్యూర్ అయిందని వాళ్ళు చెప్పారు. ఇదేమీ పెద్దగా మనం భయపడాల్సిన వైరస్ కాదు. అలాగే హెచ్ఎంపీవీ అనే వైరస్ ఇండియాలో ఎప్పటి నుంచో ఉందని ఐసీఎంఆర్ వాళ్ళు కూడా క్లియర్ గా అనౌన్స్ చేశారు. ఇదేమి కొత్త కాదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయానికి వస్తే ఈ వైరస్ అంటే హెచ్ఎంపీవీ అనే వైరస్ వస్తే మనుషులు చనిపోతారా అనుకుంటే అది మీ భ్రమ అండి. దీనికి మనుషులు అయితే ఏం చావరు, ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి వస్తుంది కదా, జస్ట్ ఫీవర్ లాంటిది అంతే, ఇంకా అంతకన్నా మించి అయితే పెద్దది కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే 2001లో కేవలం 1% అంటే 1% మాత్రమే చనిపోయారంట. ఇప్పుడైతే అసలు చనిపోయే అవకాశం కూడా లేదు. ఇంకో విషయానికి వస్తే ఇండియాలో అందరూ ఏమంటున్నారంటే 3rd లాక్డౌన్ అనేది పడతదా అనుకుంటున్నారు. అది మీ భ్రమ అండి, మీరు అలా అనుకుంటే మీ భ్రమని. లాక్డౌన్ అనేది అసలు పడే ఛాన్స్ కూడా లేదు, క్లియర్ గా చెప్పాలండి. ఎందుకంటే ఇది ఒకటి ఇప్పుడు కోవిడ్-19తో కంపేర్ చేసుకుందామా అనుకుంటే అది ఒక మహమ్మారి రోగం అని అన్నారు. ఎందుకంటే మహమ్మారి అంటే దాని వల్ల మనుషులు చనిపోవడం జరిగింది, దానికి ఏజ్ లిమిట్ అనేది కూడా లేదు. కానీ ఈ విషయానికి వస్తే దీనికి ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ వైరస్ వచ్చి దాదాపు ఇప్పటికి 10 days పైన అవుతుంది కదా, అట్లీస్ట్ 1% కూడా ఇప్పటివరకు చనిపోలేదు. అంటే మీరు అప్పటికి అర్థం చేసుకోవచ్చు, వైరస్ వస్తుంది, క్యూర్ అవుతున్నారు, చావరు, చనిపోతారనే దాని మీ భ్రమ. ఇంకోటి ఏంటంటే లాక్డౌన్ కూడా పడదు, క్లియర్ గా అనౌన్స్ చేస్తున్నాం. సంక్రాంతికి వెళ్తాము అటే ఉండిపోతామంటే అది మీ భ్రమ, ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. చలో ఫిర్ మిలేంగే ఇలాంటి మరెన్నో అప్డేట్ న్యూస్ల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీలో ఒకని నవీన్స్ నావిగేటర్. ఇది మీ ఫ్రెండ్స్ అందరినీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.